ఐశ్వర్య అన్న అమ్మాయి ప్రతిరోజు తన ఇంటి పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళి జాగింగ్ చేస్తూ ఉంటుంది. ఆ పార్క్లో ప్రతిరోజు ఒక ముసలాయన బెంచ్ మీద కూర్చుని ఫోన్ మాట్లాడడం గమనిస్తూ ఉంటుంది. తనే కాకుండా పార్క్ వచ్చి వెళ్లే వాళ్ళందరూ కూడా బహుశా ఆయన వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నారని అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ఐశ్వర్యకి కొంచెం నీరసంగా ఉండి ఆ ముసలాయన పక్కకి వెళ్ళి కూర్చుంటుంది. ఆ ముసలాయన సరే కన్నా ఉంటాను, మరి ఇంకిప్పుడు ఇంటికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు. రోజు చూస్తున్నానండి, ఫోన్లో ఎవరితోనండి మాట్లాడతారని ఐశ్వర్య ముసలాయన్ని అడుగుతుంది. నేను ప్రతిరోజు మా అమ్మాయి నెంబర్కమ్మా ఫోన్ చేసేది. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరేమైనా చెప్పదలుచుకుంటే ఇప్పుడు చెప్పండి, నేను తర్వాత విని మీకు రిప్లై ఇస్తాను. ఎందుకంటే నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను. అలా వినిపిస్తుందమ్మా. ఆ వాయిస్ చనిపోయిన మా అమ్మాయిది. ఆ వాయిస్ వినడం కోసమనే నేను ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉంటాను. ఆ ముసలతని మాటలు విన్న ఐశ్వర్య ఎప్పటినుంచో వాళ్ళ నాన్న మీద కోపంతో ఆయనకి ఫోన్ చేయలేదన్న మాట గుర్తొచ్చి బాధపడి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి సారీ నాన్న అని చెప్తుంది.